అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆంథ్రోపాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఇది మన కథ, మనుషుల కథ. అసలు మనం ఎందుకు ఇలాగున్నాం, మన పద్ధతులు, మన ఆలోచనా విధానాలు ఇక్కడి నుంచి వచ్చాయి. ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న వచ్చుంటుంది కదా, అసలు మనం ఎవరం, ఎక్కడ నుంచి వచ్చాం, మన లైఫ్ స్టైల్ ఎందుకు ఇలాగే ఉంది, వేరే దేశాల్లో జనాలు ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉంటారు? ఇవన్నీ కేవలం ఫిలసాఫికల్ క్వశ్చన్స్ కాదు. ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్కి సైంటిఫిక్గా, సిస్టమాటిక్గా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేసే సబ్జెక్టే ఆంథ్రోపాలజీ. సో ఈ సెషన్లో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటో చూద్దాం, తర్వాత దానిలో ఉన్న 4 మెయిన్ బ్రాంచెస్ ఏంటో తెలుసుకుందాం, ఇంకా దీనికి వేరే సోషల్ సైన్సెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దాని రియల్ వరల్డ్ యూజ్ ఏంటో అర్థం చేసుకుని లాస్ట్లో ఎగ్జామ్ కోసం ఒక క్విక్ రీక్యాప్ చేద్దాం. రెడీ? ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ అవర్ ఫస్ట్ సెక్షన్. అసలు ఈ ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఈ ఆంథ్రోపాలజీ అనే పదం 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఆంథ్రోపోస్ అంటే హ్యూమన్, మనిషి, ఇంకా లోగోస్ అంటే స్టడీ. సో 2 కలిపితే స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సింపుల్గా చెప్పాలంటే మనిషి గురించి సైంటిఫిక్గా స్టడీ చేయడం. కేవలం ఇప్పుడున్న మనల్ని కాదు, లక్షల సంవత్సరాల క్రితమున్న మన పూర్వీకుల్ని కూడా, పాస్ట్ అండ్ ప్రెజెంట్ అన్నమాట. ఈ 2 పదాలున్నాయే, హోలిస్టిక్ అండ్ కంపారిటివ్. ఇవి ఆంథ్రోపాలజీకి చాలా ముఖ్యం. హోలిస్టిక్ అంటే ఏంటి? ఒక మనిషిని కేవలం బయాలజీగానో లేదా సొసైటీగానో కాకుండా అన్ని ఆస్పెక్ట్స్ని కలిపి చూడడం. వాళ్ళ బయాలజీ, సొసైటీ, లాంగ్వేజ్, హిస్టరీ అన్నీ కలిపి ఒకేలా చూడ్డమన్నమాట. అలాగే కంపారిటివ్ అంటే ప్రపంచంలో ఉన్న వేర్వేరు కల్చర్స్ని, సొసైటీస్ని కంపేర్ చేస్తూ స్టడీ చేయడం. ఎందుకు కంపేర్ చేయాలి? అప్పుడే కదా మనుష్యుల్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటో, డిఫరెన్సెస్ ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఇంత పెద్ద సబ్జెక్ట్ని హోలిస్టిక్గా స్టడీ చేయడమంటే కొంచెం కష్టం గదా. అందుకే దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి 4 మెయిన్ బ్రాంచెస్గా డివైడ్ చేశారు. ఇప్పుడు ఆ 4 బ్రాంచెస్ ఏంటో చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న ఇమేజ్ చూడండి, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ఆంథ్రోపాలజీ అనేది ఒక పెద్ద అంబ్రెల్లా అనుకుంటే, దాని కింద ఈ 4 మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి: సోషోకల్చరల్, ఆర్కియాలజికల్, బయాలజికల్ అండ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ది సోషియో-కల్చరల్ ఆంథ్రోపాలజీ. పేర్లోనే ఉంది కదా, ఇది ప్రెజెంట్ డే సొసైటీస్ని, వాళ్ళ కల్చర్ని, అంటే వాళ్ళ కస్టమ్స్, బిలీఫ్స్, ట్రెడిషన్స్ని స్టడీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇండియాలో ఉన్న డిఫరెంట్ మ్యారేజ్ సిస్టమ్స్ గురించి స్టడీ చేస్తే అది సోషియో-కల్చరల్ ఆంథ్రోపాలజీ కింద వస్తుంది. సింపుల్. ఇంకా రెండో బ్రాంచ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ. దీన్నే మనం సింపుల్గా ఆర్కియాలజీ అంటాం. ఇది పాస్ట్ సొసైటీస్ని, అంటే గతంలో జీవించిన మనుషులని స్టడీ చేస్తుంది. ఎలా? వాళ్ళు వదిలేసిన మటీరియల్ రిమైన్స్, అంటే వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు కట్టిన కట్టడాల ద్వారా. అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టడీ. ఇక మూడో బ్రాంచ్ బయాలజికల్ ఆర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఇది మనుషుల బయోలాజికల్ ఆస్పెక్ట్స్ని స్టడీ చేస్తుంది. అంటే హ్యూమన్ ఎవల్యూషన్, మనం ఏప్స్ నుంచి ఎలా ఎవాల్వ్ అయ్యాం, మన జెనెటిక్స్, మనకి వేరే ప్రైమేట్స్కి అంటే కోతులు, గొరిల్లాస్ లాంటి వాటికి ఉన్న సిమిలారిటీస్ ఏంటో చూస్తుంది. అది మానవులకి, మనకి ఉన్న ఫిజికల్ డిఫరెన్సెస్ని స్టడీ చేయడం కూడా దీని కిందకే వస్తుంది. అండ్ ఫైనలీ 4వ బ్రాంచ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. ఇది లాంగ్వేజ్కి, సొసైటీకి ఉన్న రిలేషన్ని స్టడీ చేస్తుంది. అంటే మనం మాట్లాడే భాష మన ఆలోచనలని, మన కల్చర్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఉన్న ద్రవిడియన్ లాంగ్వేజెస్కి, ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్కి ఉన్న తేడాలు, అవి ఆ కల్చర్స్ని ఎలా ప్రభావితం చేశాయి అనేది స్టడీ చేయడమే లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. ఓకే, ఈ 4 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ మీకొక డౌట్ రావచ్చు, సోషియాలజీ, హిస్టరీ, సైకాలజీ లాంటి సబ్జెక్ట్స్ కూడా మనుషుల గురించే స్టడీ చేస్తాయి కదా, మరి ఆంథ్రోపాలజీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? వాట్ మేక్స్ ఇట్ యునీక్? దాని స్పెషల్ పవర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. దీని కోర్ స్ట్రెంగ్త్స్ 3: హోలిస్టిక్ అప్రోచ్ అండ్ కంపారిటివ్ మెథడ్ మనం ఆల్రెడీ చూసాం. కాని వీటన్నిటికంటే ముఖ్యమైనది
ఆంథ్రోపాలజీకి హార్ట్ అండ్ సోల్ అనేది ఫీల్డ్ వర్క్. దీన్నే ఎథ్నోగ్రఫీ అని కూడా అంటారు. అంటే ఏంటో తెలుసా? ఆంథ్రోపాలజిస్ట్స్ ఏసీ రూంలో కూర్చుని బుక్స్ చదవరు. డైరెక్ట్గా ఆ కమ్యూనిటీలోకి వెళ్లి వాళ్లతో పాటు జీవిస్తూ, వాళ్ల లైఫ్లో పార్టిసిపేట్ చేస్తూ విషయాలను నేర్చుకుంటారు. ఈ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనేది దీని హాల్మార్క్ అన్నమాట. ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు ఈ 2 ఐడియాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ఎథ్నోసెంట్రిజం అంటే ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే మాదే కరెక్ట్, మీది తప్పు అనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో చేతులతో ఎందుకు తింటారు, స్పూన్స్ వాడాలి కదా అని వేరే వాళ్ళనుకుంటే అది ఎథ్నోసెంట్రిజం. దీనికి కంప్లీట్ ఆపోజిటే కల్చరల్ రిలేటివిజం. ఇది ఆంథ్రోపాలజీ కోర్ ప్రిన్సిపల్. అంటే ఒక కల్చర్ని మంచి ఆర్ చెడు అని జడ్జ్ చెయ్యకుండా దాని కాంటెక్స్లో అర్థం చేసుకోవాలి. ఓ, వాళ్ళ పద్ధతి అది, దానికొక కారణం ఉంటుంది అని ఆలోచించడం. ఇది ఎగ్జామ్లో పక్కా అడిగే కాన్సెప్ట్. సరే, సబ్జెక్ట్ అంతా బాగుంది, కానీ దీనివల్ల యూజ్ ఏంటి? వై డస్ ఇట్ మ్యాటర్ టుడే? దీనికి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? లెట్స్ సీ. చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఆంథ్రోపాలజీ అంటే ఏదో అడవుల్లో ఉన్న ట్రైబ్స్ గురించి స్టడీ చేయడమని. కానీ అది అస్సలు నిజం కాదు. ఇప్పుడు ఆంథ్రోపాలజీ ప్రిన్సిపల్స్ని పబ్లిక్ హెల్త్, ఇంటర్నేషనల్ బిజినెస్, మార్కెటింగ్, గవర్నమెంట్ పాలసీ మేకింగ్ లాంటి చాలా మోడర్న్ ఫీల్డ్స్లో ఎక్స్టెన్సివ్లీ యూజ్ చేస్తున్నారు. దీన్ని అప్లైడ్ ఆంథ్రోపాలజీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక విలేజ్లో మాల్న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ ఏదో స్కీమ్ తెచ్చినా అది ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఫీల్డ్ వర్క్ చేసి అక్కడికి వెళ్ళి ఆ జనాలు ఏం తింటారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, నమ్మకాలు ఏంటో తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ లోకల్ కల్చర్కి సూట్ అయ్యేలా ఒక హెల్త్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అప్పుడు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. చూసారా? ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ని యూపీఎస్సీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఒకసారి క్విక్లీ రివైజ్ చేద్దాం. ఈ కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, సో కొంచెం కాన్సంట్రేషన్ పెట్టండి. మీరు యూపీఎస్సీ మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు ఈ ఇంగ్లీష్ కీవర్డ్స్ని యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయండి. డెఫినెట్గా మీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. గుర్తుంచుకోండి. హోలిజం అంటే అన్ని ఆస్పెక్ట్స్ని కలిపి చూడ్డం. ఎథ్నోగ్రఫీ అంటే ఫీల్డ్ వర్క్ ద్వారా నేర్చుకోవడం. కల్చరల్ రిలేటివిజం జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోవడం. ఎథ్నోసెంట్రిజం మనదే గొప్ప అనుకోవడం. అప్లైడ్ ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాడటం. అండ్ కంపారిటివ్ మెథడ్. వీటిని మీ ఆన్సర్స్లో ఇంటిగ్రేట్ చేస్తే మీ ఆన్సర్ క్వాలిటీ డెఫినెట్గా పెరుగుతుంది. ఈ కోట్ చూడండి. మనిషిని స్టడీ చేయడంలో ఆంథ్రోపాలజీయే మోస్ట్ కంప్లీట్ సైన్స్. ఎందుకంటే ఇది మనిషిని A to Z, పాస్ నుంచి ప్రెజెంట్ వరకు, బయాలజీ నుంచి కల్చర్ వరకు అన్ని ఆస్పెక్ట్స్లో స్టడీ చేస్తుంది. అందుకే దీన్ని అంత కాంప్రిహెన్సివ్ సబ్జెక్ట్ అంటారు. ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, దాని బ్రాంచెస్ ఏంటో అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటో మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఆలోచించండి. నెక్స్ట్ సెషన్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. ఉంటాను.